మధు నేను ముందే అది కాల్ దగ్గర పెట్టండి. స్కానర్ పట్టుకోండి. మధు చెప్పరా ఇప్పుడు ఏసీలో అమెరికా యూరోప్ ఏసీ ఉన్నాయి. ఓకే బండికి ఆన్ చేయబోతా అవ్వదుగా. ఒక బటన్ ఇంకో బటన్ 16 పిన్ డిఎల్సీ 16 అంటే 16 పిన్లు ఉంటాయి, 12 పిన్లు ఉంటాయి. డిఎల్సీ కనెక్ట్ అంటే మీరు కనెక్ట్ చేశారు కదా, దానికి 16 పిన్లు అన్నమాట. ఆటోమేటికల్లీ టెస్ట్ ఓకేనా సార్? ఏది ఆటోమేటికల్లీ టెస్ట్ సెలక్షన్ ఆటోమేటిక్లీ టెస్ట్కి వెళ్ళండి ముందు, సో దట్ ఆటోమేటిక్గా అది ట్రై చేస్తుంది. ఏమంటుంది? ఇన్పుట్ 17 ఫింగర్స్ ఆఫ్ ఇన్పుట్. చెప్పు, చదువు. వచ్చి రాని ఇంగ్లీష్ పర్లేదు. ఆ మాత తుమ్ జాత. ప్లీజ్ ఇన్పుట్ 17 ఫిగర్స్ ఆఫ్ కోడ్ అంట. ఓకే, విన్ కోడ్ అటువైపు డోరు ఇగో ఈ పిల్లర్ దగ్గర ఉంటుంది కింద. పట్టుకోవాలా? వెళ్ళి నెంబర్ చెప్పు, దాన్ని కొడతారు. ఓకే ఇప్పుడు మీరు చదవండి, మీరు చదవండి, అతను వింటాడు. MALB M 51 RL GM 32 3159. ఓకేనా? ఓకే ఓకే. సో బండి వెహికల్ నేమ్ ఇచ్చింది, వెహికల్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చింది, డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది, లాస్ట్ విన్ కోడ్ ఇచ్చింది. ఇవన్నీ మనం కొట్టిందే వచ్చినాయి కాబట్టి ఎస్. 2016. సో హెల్త్ రిపోర్టు, సిస్టమ్ సెలక్షన్, స్పెషల్ ఫంక్షన్ వచ్చింది. మీకు ఏమీ తెలియదు అన్నప్పుడు హెల్త్ రిపోర్ట్ కొడితే ఈ బండిలో ఉన్న మాడ్యూల్స్ అన్ని, ఆ మాడ్యూల్స్లో ఏమైనా ప్రాసెస్ ఉన్నాయో లేదో క్లుప్తంగా చెప్పేస్తుంది. సో హెల్త్ రిపోర్ట్ కొట్టండి. టైం పడుతుంది, అన్నీ తెలిస్తే మన హెల్త్ రిపోర్ట్కి వెళ్ళక్కర్లా. ఫాల్ట్ మనది ఓన్లీ ఏసీ సిస్టమ్, సో హెల్త్ రిపోర్ట్కి వెళ్ళక్కర్లా. స్పెషల్ ఫంక్షన్ కాదు, సిస్టమ్ సెలక్షన్ వెళ్ళాలి. ఇప్పుడు కాదు పెట్టారు కదా, కొట్టండి. వల్ల హెల్త్ రిపోర్ట్ సరిగా అదవలేదు. ఓకే, స్కాన్ చేస్తుంది. హెల్త్ రిపోర్టు, స్పెషల్ ఫంక్షను, సిస్టమ్ సెలక్షన్, ఈ మూడిట్లో ఉన్నాయి. హెల్త్ రిపోర్ట్ అంటే అన్ని మాడ్యూల్స్, బండికి ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ని చదవగలిగితే చదివేస్తుంది. చదవలేనప్పుడు నో కమ్యూనికేషన్ అంటుంది. చదివితే ఏమైనా ఫాల్ట్స్ వస్తే ఫాల్ట్స్ కూడా చూపిస్తుంది, అంటే ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది. మీరు తొందరపడద్దు, వెయిట్ చేయండి. సిస్టమ్ సెలక్షన్కి వెళ్తే ఒక సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, మనకు కావాల్సిన సెలెక్ట్. మనకు అవగాహన ఉన్నప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది కదా 100%. ఏంటంటే చూపించింది నార్మల్గా ఫాల్టే కదా, ఓన్లీ కదా సార్ కావాలి. ఫాల్టే కావాలి. మనం వర్క్ చేస్తుంది ఓన్లీ ఏసీ మీదరా. కానీ ఇందులో పేరుకి మన హెల్త్ రిపోర్ట్ కొట్టేసాం కాబట్టి అన్నీ ఇస్తుంది. అందులో చూస్తే ఎయిర్ బ్యాగ్లోని మనకి వచ్చింది, ఏవో వచ్చినాయి, అన్ని హిస్టరీలో ఉన్నాయి, అంటే అయిపోయినాయి, ఎవడో క్లియర్ చేయలేదు. మిగతాది ఇంకోటి మీరు సరే చదవట్లేదు, చదవకుండా తొందరపడుతున్నారు. అన్ని దేనిలోని ఎయిర్ బ్యాగ్ మనకు అక్కర్లేదు, తీసేయండి. పైకెత్తు. మనకు కావాల్సింది ఏంటి, ఏంటని వచ్చింది? టెంపరేచర్ సెన్సార్ ఓపెన్ అంటారు. ఇదిగో ఓకే, ambient టెంపరేచర్ సెన్సార్ ఓపెన్ ఆర్ హై B1238. మనకి ఇదే కదా కావాల్సింది. సో ఓకే, మనకంటూ ఒక కోడ్ ఇచ్చేసింది, రైట్. సో దీని తర్వాత మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇంకా మన కోడ్ ఇచ్చేసింది. ఈ కోడ్ బట్టి మనం ఫాలో అయిపోవాలి, రైట్. సో ఇప్పుడు దీనికి ఎండ్ సెషన్ కొట్టండి, లేకపోతే ఉండండి మీకు ఒకసారి చెప్తాను. ఒకళ్ళకైనా ఏదైనా చూడాలంటే పేరుకి మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది యాక్చువల్లీ ఎలక్ట్రికల్లో వస్తుంది, బట్ స్టిల్ బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు ఎస్ కొట్టండి, ఓకే రైట్. ఇప్పుడు సిస్టమ్ సెలక్షన్కి వెళ్ళండి. ఇప్పుడు మనం కావాల్సిన మాడ్యూల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఎందుకు తొందరపడుతున్నారు ఉండండి. ఓకే, ఈ కావాల్సిన మాడ్యూల్స్ ఈ బండిలో ఉన్న మాడ్యూల్స్ ఏంటంటే ఇచ్చింది ECM ఒకటి, ABS ఒకటి, SRS అంటే సప్లిమెంటల్
ఇన్ఫ్లాటబుల్ రిస్ట్రెయిన్ సిస్టమ్ కదా, అంటే ఎయిర్ బ్యాగ్ తాలూకా మాడ్యూల్ అనమాట అది. నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ మాడ్యూల్. నెక్స్ట్ అంటే ఎయిర్ కండిషనింగ్ అంటూ ఒక మాడ్యూల్ అంటూ ఉందని తెలుసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ BCM బాడీ కంట్రోల్ మాడ్యూల్. దాని తర్వాత ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్. దాని నెక్స్ట్ స్మార్ట్ కీ యూనిట్. దాని తర్వాత పార్కింగ్ గైడ్. దాని తర్వాత ఇమ్మొబిలైజర్. దాని తర్వాత ట్రాన్స్మిటర్ కోడ్. అది ఎక్కడ ఉంటుంది సార్? విన్నాను పేరు ఇమ్మొబిలైజర్. అన్నీ లోపల ఉంటాయి, డాష్బోర్డ్ లోపల ఉంటాయి. ఓకే, సో ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ బండికి ఉన్నాయి, ఒక్కొక్క బండికి ఒక్కొక్కటి. సో ఈ బండి కింద ఉన్నాయి. మనం ఇందులో చూడాల్సింది ఎయిర్ కండిషనింగ్ది. సో ఇందాక కోడ్ హెల్త్ రిపోర్ట్లో జనరలైజ్ చేస్తారు కదా, ఇప్పుడు సిస్టమ్ సెలక్షన్కి వెళ్తే మనం ఓన్లీ ఎయిర్ కండిషనింగ్కి వెళ్ళండి. సో అందులోనే మనం చూడాల్సింది మనకున్న ఆప్షన్స్ ఏంటంటే మాడ్యూల్ ఇన్ఫర్మేషన్, రీడ్ ఫాల్ట్ కోడ్, క్లియర్ ఫాల్ట్ కోడ్, రీడ్ డేటా స్ట్రీమ్, యాక్చుయేషన్ టెస్ట్, స్పెషల్ ఫంక్షన్. మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ అనేసి అంటే ఈ కంప్యూటర్ ఏంటి, దాని నెంబర్ ఎంత, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్, అలాంటివి మనకు అనవసరం. రీడ్ ఫాల్ట్ కోడ్ అంటే ఏదైనా కోడ్లు ఉన్నాయి అని అంటే చదువు అంటే అది మనకి డిస్ప్లే చేస్తుంది. దాన్ని నెక్స్ట్ చదివేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసేసిన తర్వాత క్లియర్ ఫాల్ట్ కోడ్. దాని తర్వాత రీడ్ డేటా స్ట్రీమ్ అంటే అన్ని పారామీటర్స్, ఎన్ని సెన్సార్స్ ఉంటే సెన్సార్స్, కంప్యూటర్ కంట్రోల్ చేస్తున్న సెన్సార్స్ ఉంటే అన్ని సెన్సార్స్ తాలూకా వర్కింగ్ ఇక్కడ చూపిస్తుంది రీడింగ్లు. ఆ రీడింగ్లు బట్టి మనం ఒక అవగాహనకు రావాలా, అంటే కరెక్ట్గా పనిచేస్తుందా, ఫాల్ట్ ఏమైనా ఉందా అనేసి. ఓకే, నార్మల్గా ఉందా లేకపోతే అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా. యాక్చుయేషన్ టెస్ట్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఒక రేడియేటర్ ఫ్యాన్ తాలూకా యాక్చుయేషన్ టెస్ట్లోనే రేడియేటర్ ఫ్యాన్ ఇచ్చాడు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్చుయేషన్ టెస్ట్కి వెళ్ళండి. ఓకే, సో ఇందులో మనకి ఏంటి ఇచ్చాడు, బ్లోవర్ ఫ్యాన్ మోటార్ ఆఫ్ అని ఇచ్చాడు కదా. ఆఫ్ ఇప్పుడు తిరుగుతాం, బ్లోవర్ ఫ్యాన్ ఆన్లో ఉందా చూడండి, చేపెట్టి చూడండి. అక్కడ కాదు, ఆఫ్లోనే ఉందా. బ్లోవర్ ఫ్యాన్ మోటార్ లో అని ఇచ్చాడు కదా, అది. నెక్స్ట్ బ్లోవర్ ఫ్యాన్ మోటార్ మీడియం, బ్లోవర్ ఫ్యాన్ మోటార్ హై, అంటే అవన్నీ బ్లోవర్ ఫ్యాన్కి ఉన్న స్పీడ్లు. దాని నెక్స్ట్ డ్రైవర్ ఎయిర్ మిక్స్ డోర్ 0%, డ్రైవర్ ఎయిర్ మిక్స్ డోర్ 50%, డ్రైవర్ ఎయిర్ మిక్స్ డోర్ 100%, డ్రైవర్ మోడ్ ఆఫ్ డోర్ వెంట్, ఇంకా డ్రైవర్ మోడ్ డోర్ ఫ్లోర్, డ్రైవర్ మోడ్ డోర్ డీఫ్రాస్ట్, ఆల్ ఇన్లెట్ మోడ్ సెలెక్షన్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని స్కానర్స్ అన్ని వెహికల్కి అంత సూపర్గా పనిచేయవు. కొన్ని స్కానర్స్ కొన్ని వెహికల్కి మంచిగా పనిచేస్తాయి. మన స్కానర్ లాంచ్ అనేది దేనికి కరెక్ట్ పనిచేస్తుందని మనకి తెలియదు, చూడాలి ఆప్షన్స్ అని చూసుకోవటమే, తెలుసుకోవటమే. సో మళ్ళీ బ్యాక్ రండి, అలా కింద స్క్రోల్ అవ్వండి. సో ఇప్పుడు బ్లోవర్ ఫ్యాన్ కాదు, రీడ్ డేటా స్ట్రీమ్కి వెళ్ళండి, యాక్చుయేషన్ టెస్ట్కి వెళ్ళండి మళ్ళీ. ఓకే, బ్లోవర్ ఫ్యాన్ మోటార్ మీడియం పెట్టండి చూద్దాం. అంటే ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, స్విచ్లో ఏం కంట్రోల్ చేయకుండా. ఇక్కడ కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, డ్యూరేషను, కండిషన్స్, రిజల్ట్. కండిషన్ ఏం చెప్పాడు, ఇగ్నిషన్ ఆన్ చేయమన్నాడు, ఇగ్నిషన్ ఆఫ్లో ఉంచమని చెప్పాడు, ఇంజిన్ ఆఫ్లో ఉంచమని చెప్పాడు, ఆర్ రన్నింగ్, రెండిట్లో ఏదైనా పర్లేదు. నెక్స్ట్ బ్లోవర్ ఆన్లో ఉంచమని చెప్పాడు. సో మనం బ్లోవర్ని ఆన్ చేయాలా. బ్లోవర్ ఆన్ చేయాలని అంటే అక్కడ ఉంటుంది చూడండి, బ్లోవర్ స్విచ్ ఏమైనా ఉందా, ఆటో బటన్ తిప్పండి, ఆటో బటన్ని, అది బ్లోవర్ తిప్పండి కొంచెం. ఆటో నొక్కొద్దు, మీకు తిప్పని చెప్పాను, నొక్కమని చెప్పలే. తిరుగుతుందా? ఇప్పుడు టెస్ట్ చూస్తాం. బ్యాక్, స్టార్ట్, స్టాప్ ఇచ్చాడు కదా, స్టార్ట్ చేయండి. బండి కాదు, మీరు చూడండి, సక్సెడ్ అయినా వస్తుంది. ఫ్యాన్ స్పీడ్ పెరిగిందా? మీడియంలో పెట్టాము. ఓకే, రిజల్ట్ కూడా అయిపోయింది. స్టాప్ పట్టు, ఇప్పుడు స్టాప్ నొక్కండి, ఫుల్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫుల్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ నొక్కండి. తగ్గిందా? అర్థమైందా? కుమార్, మీరు కూడా ఒకసారి చేతి పెట్టి ఫీల్ అవ్వండి. ఒక చేత్తో నొక్కండి, ఒక చేత్తో. మీకు స్లో వస్తుంది కదా ఇప్పుడు. స్టాప్ కాదు, హై. ఓకే, ఇప్పుడు హై వస్తుందా? స్టార్ట్ చేస్తే తక్కువ వస్తుంది. వస్తుందా హై? ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఇప్పుడు మీడియంలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని బై డైరెక్షనల్ ఫెసిలిటీ అంటారు. అంటే ఇక్కడ నుంచి మనం ఫ్యాన్ పనిచేస్తాం లేదో చూసుకోవచ్చు. అర్థమైందా? సో దీని నుంచి డీటెయిల్స్గా వెళ్ళాం, ఎందుకంటే ఈ వీడియో దీని గురించి కాదు కదా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఎండ్ సెషన్ కొట్టేయండి. దాని నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి, అది మనకి అప్పుడే కాదు. ఇంకా బ్యాక్ వెళ్ళండి, ముందు స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఉండండి, వెయిట్. ఇప్పుడు స్టాప్, ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. అది కాదు రెడ్ బటన్ కింద మధ్యలో శివారి బ్యాక్. ఓకే, ఇప్పుడు ఎండ్ స్టేషన్ కొట్టండి.
ఇదంతా మనం సెల్ ఫోన్తో ఆడుకున్నంత ఈజీయే. సో దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన ఓకే అవసరం. ఓకేనా రైట్. అక్కడ ఆ క్లిప్ జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి అక్కడి నుంచి. లాగినప్పుడు స్ట్రైట్గా లాగాల, స్ట్రైట్గా ఇలా ఊపితే చిన్నగా తీయాలి ఊపుతూ వెనక్కి లాగాల. రైట్ ఓకేనా రైట్.